హలో నమస్తే అండి అందరికీ. నేను టార్గెట్ చేయబడిన వ్యక్తిని. నా పేరు బేతాళ రాజు, జోసెఫ్ రాజు అని కూడా అంటారు. నేను 2000 సంవత్సరం నుంచి నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో టార్గెట్ చేసి కొంతమంది కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదులు, అవినీతి పోలీసులు రాజకీయ నాయకులు కలిసి టార్గెట్ చేసి నా మీద మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగించి శాటిలైట్ హెరాస్మెంట్ చేస్తున్నారు. అసలు ఎవరిని టార్గెట్ చేస్తారు అని తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు? పెద్ద పెద్ద మర్డరిస్టులని, అంటే హత్యలు చేసేవాళ్ళని, రేపులు చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని, ఆ అమ్మాయిల్ని, మహిళల్ని, చిన్నపిల్లల్ని ఉమెన్ ట్రాఫికర్స్ అంటారు. వాళ్ళని వ్యభిచార గృహాల్లో వాళ్ళని ప్లస్ ఇంకొకటి డ్రగ్స్ దందాలు చేస్తారు చూడండి. గంజాయి, హెరాయిన్, కొకైన్, రకరకాల డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ మత్తు అవి అమ్మేవాళ్ళని ప్లస్ మధ్యలో బ్రోకరేజ్ చేసే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ప్లస్ రాజకీయ శత్రువులను టార్గెట్ చేస్తారు. ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాడి మీద వాడి పార్టీలో వాడిని ఎంచుకుని టార్గెట్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి, మన దేశ రహస్యాలు ఇంకొకటి ఎవడు వేరే దేశాలకి చారవేస్తున్నారు అనుకుంటే అటువంటి వాళ్ళు చేస్తారు. ప్లస్ ఇంకొకటి, ఆన్లైన్లో ఈ మధ్య కాలంలో కుర్రపిల్లలు నగ్న వీడియోలు ఫేస్బుక్లో పరిచయం అయ్యి, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి నగ్న వీడియోలు చూసుకుంటారు చూడండి ఆన్లైన్లో. అటువంటి వాళ్ళని ఎక్కువగా బూతులు, సెక్స్ ఫిల్మ్లు, సెక్స్ బొమ్మలు ఫోన్లో చూసే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇది ఒక వ్యక్తి. ప్లస్ అత్యంత తెలివిగలిగిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళని మాత్రమే టార్గెట్ చేయబడే వాళ్ళ లిస్టులో ఉంటారు. టెర్రరిస్టులు, మిలిటెంట్లు, నక్సలైట్లు, వీళ్ళందరూ కూడా టార్గెట్ చేయబడే లిస్టులో ఉంటారు. ఇంకా వేరే వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయరు. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలా. నన్ను టార్గెట్ చేయడానికి, అంటే నన్ను గురిగా ఎంచుకుని నన్ను నాశనం చేస్తానికి, నన్ను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? సరైన కారణం ఉందా అంటే వాళ్ళ దగ్గర లేదు. నా మీద ఇక్కడ నా కేసు ఫైల్ అయిందంటే లేదు. నాకేమన్నా గత నేర చరిత్ర ఉందంటే లేదు. మరి నన్ను ఎందుకు టార్గెట్ చేశారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నా మీద ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే చూపించమంటున్నా. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాకుండా ఇన్ని సంవత్సరం నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని సంవత్సరం నన్ను ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏంటి? మరి అదే కదా కుట్ర. మరి ఇక్కడ రాజకీయ కుట్ర కనబడుతుంది కదా. ఎవడో డైరెక్ట్ అమెరికా వాడు వచ్చి నా రక్త నమూనా తీసుకోడు కదా. డైరెక్ట్గా అమెరికా వాడు వచ్చి నా రక్త నమూనా తీసుకోడు, నా డిఎన్ఏ ఎలక్ట్రోబయోకోడ్ని డీకోడ్ చేయడు. ప్రమాద సంస్థలు ఉపయోగించి జెనెటిక్ ల్యాబ్లో చేస్తారు ఆ డిఎన్ఏ ఎలక్ట్రోబయోకోడ్ డీకోడింగ్. తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్స్లో, గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో కానీ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో కానీ డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేస్తారు. అంటే ఆ డిఎన్ఏ అనేది మనిషికి బ్లూ ప్రింట్ లాంటిది. అది ఉంటే మనిషిని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. వాడి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు, వాడి ఆయుష్కాలం ఎంత, వాడికి పుట్టుకతో ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయి, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి అన్నీ తెలుసుకోవచ్చు ఆ డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడే. అది ఏ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో అయినా గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో చేస్తారు. డిఎన్ఏ అనేది నిచ్చెనాకారంలో వంపులు తిరిగి ఉంటుందండి. అందులో ఏసు, టీసు, జీసు, సీసు ఉంటాయి. అవి న్యూక్లియెంట్లు. ఒక్కొక్క దాంట్లో 24 జతలు క్రోమోజోమ్స్ ఉంటాయి. అవన్నీ మానవ జన్యుకణాలు, మనిషి శరీరంలో ఉండే జన్యుకణాలు అన్ని కలయిక, దాన్ని జీనోమ్ అంటారు. ఆ జీనోమ్ నాడు కట్ చేసి ఆ యొక్క స్థానచలనం చేస్తాడు. అప్పుడు మనిషి యొక్క గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు మారిపోతాయి. అంటే దేవుడు నాకు ఇచ్చిన గుణగణాలు, స్వభావ లక్షణాలు మారిపోతాయి. అంటే వాళ్ళు నన్ను ఎట్లా నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేశారో నేను అలా ప్రవర్తిస్తా. ఇక అప్పటి నుంచి వాళ్ళు నా బ్రెయిన్ ఎలా రీప్రోగ్రామ్ చేశారో అప్పటి నుంచి నేను అలా ప్రవర్తిస్తా. అంటే నా సంబంధం లేదు. అంటే నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడు చేశారో అప్పుడే వాళ్ళకి నా పుట్టుకు తంటు వ్యాధులు ఉన్నాయా, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయా మొత్తం తెలుసు. వాళ్ళకి అన్నీ తెలిసి నా మీద కుట్ర చేశారు. ఇప్పుడు అవి చెప్పడానికి భయం ఏంటి? నెక్స్ట్ ఇంకోటి, నా కళలు, ఆలోచనలు, తలంపులు మీరు చూస్తున్నారండి. అలా చూడాలంటే నన్ను ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలా. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా, క్లౌడ్ ఇంటర్నెట్ ద్వారా నన్ను కంట్రోల్ చేస్తారు. అలా చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా నన్ను మాత్రమే కాదు, ఎవరిని టార్గెట్ చేసినా కూడా వాడికి 4 అంకెల బయోడిజిటల్ ఐడి ఉంటుంది. ఒక 4 అంకెల నెంబరు నా కొరకు ఒకటి తయారు చేస్తారు. దాని ద్వారా ఈ భూమండలం మీద ఎక్కడున్నా నన్ను ట్రేస్ అవుట్ చేస్తారు, నన్ను కంట్రోల్ చేస్తారు, నన్ను మానిటరింగ్ చేస్తారు. ఆ 4 అంకెల బయోడిజిటల్ ఐడి ఎప్పుడు, ఏ సంవత్సరం, ఏ నెలలో, ఏ తారీఖుని చేశారు చెప్పడానికి భయం ఏంటి? ప్రభుత్వాలకి కానీ, ఏ రాజకీయ నాయకుడికైనా, పోలీసు ఓడికైనా, ఇంటెలిజెన్స్ ఓడికైనా, సిఐడి ఓడికైనా, ఎన్ఐఏ ఓడికైనా, సిబిఐ ఓడికైనా, మిలిటరీ ఓడికైనా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఓడికైనా చెప్పాలా? ఆ నిజాలు చెప్పించకపోతే ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు సీజే, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు సీజే, ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్ని వందల కోట్లకి వీళ్ళకి అమ్ముడిపోయిన నీతులని తప్పిన కుక్కలో మరి ఒప్పుకోవాలి. మరి
ఇదే లైవ్లో ఇది చట్టం ముందుకు రప్పించకపోతే మన ఇండ్లలో అమ్మాయిలని మహిళలని వ్యభిచారణ చేశారు, వ్యభిచారాలు ముద్రేశారు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళందరినీ. ఇదే లైవ్లో చట్టం ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ మీరు నెగ్గి తెలుసుకపోతే ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఎస్ మేము సిగ్గు శరం రోషం పోషణ లేని వాళ్ళని అబ్బాయి, మేము దమ్ముధైర్యులైన జాతులు మాయి, ధనబలాన్ని చూసుకుని జనబలాన్ని చూసుకుని వెర్రవీగేవాళ్ళని తప్పితే మాకు దమ్ముధైర్యం నీతి నిజాయితీ రోషం పౌరుషం లేదు. ఎస్ మా ఇళ్ళ అమ్మాయిలు తప్పుటోళ్లే, ఎస్ మా ఇళ్ళ అమ్మాయిలు తిరిగిపోతులే, ఎస్ నీ వల్ల మా అమ్మాయిలకి మహిళకి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని ప్రచారం చేస్తున్నావు కాబట్టి మేము కూడా అది నమ్ముతున్నాం. నువ్వేమో నీ మీద ఆరోపించే ఆరోపణలకి హెచ్ఐవి టెస్టులు ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చేయించుకున్నా కూడా నువ్వు నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, నీకు అన్ని ప్రజలు పెట్టావు, కానీ మేము వాళ్ళు ప్రచారం చేసే నమ్ముతాము. నేను ఈ రోజున సెప్టెంబర్ నెల 16వ తారీఖున 2025 సంవత్సరం ఉదయకాల సమయము 9 గంటలప్పుడు ఎంత 9 గంటల 8 గంటలప్పుడు ఇది రికార్డు చేస్తున్నా, 8:10 అప్పుడు. ఈ రోజున మా అమ్మ అటు చచ్చిపోయేదో తెలియదు, అటు బతికేదో తెలియదు, అట్ట ఉంది ఆమె పరిస్థితి. ఆమెకు 73 సంవత్సరాలు, ఆమెకు ఆయాసం ఉంది, బీపీ ఉంది, హై బీపీ ఉంది. నాకేమో లో బీపీ, మా ఆమెకేమో హై బీపీ. మా యొక్క మెటబాలిజం చేంజ్ చేస్తారు. మెటబాలిజం అంటే జీవరసాయన ప్రక్రియ. మా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ చేస్తారు, హార్మోన్ల అసమతుల్యత. ప్రతి మనిషిలో హార్మోన్స్ ఉంటాయి, డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు. ఆ హార్మోన్స్ వల్ల మనిషి హుషారుగా ఉంటాడు, బద్ధకంగా లేకుండా ఉంటాడు, రకరకాలుగా సంతోషంగా కానీ రకరకాలుగా. డోపమైన్ హార్మోన్ ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అయితే మన శరీరంలో హ్యాపీగా సంతోషంగా ఉంటాం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, ప్రేమగా మాట్లాడతాం అందరితో. ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఇట్లా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ చేయటం వల్ల మనిషిలో ప్రవర్తన మారిపోయింది, వాడి మూడ్స్ మారిపోతాయి. మూడ్స్ చేంజ్ చేస్తారు అంటే వాడి యొక్క మూడ్స్ అంటే మన యొక్క మన యొక్క స్వభావాలు, మన యొక్క మూడ్ అంటే నాకు ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు, అటువంటి అట్లా నేను ఆ స్థితిలో లేను అని అట్లా మన మూడ్ చేంజ్ చేస్తారు, మూడ్ స్వింగ్ చేస్తారు. ఓకేనా, మన మూడ్ స్వింగ్ చేస్తారు. ఓకేనా, వీళ్ళు నా ఆలోచనల్ని, నా తలంపుల్ని 24 గంటలు తెలుగుదేశం వాళ్ళ పేర్లు చెప్పి చెరుకుపల్లిలో ఇక్కడ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు దుళ్ళ భాగ్యలక్ష్మి, ఆ అమ్మాయి పిల్లలు, ఆ అమ్మాయి వాళ్ళ అక్క పిల్లలు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి భర్త, ఆ అమ్మాయిల బావ, పక్కన బడుగు మణిమ్మ, బడుగు రాజరత్నం, రెబ్బా భారతి, రెబ్బా కోటసు, రెబ్బా సురుపు అశోక్, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అండి. చుట్టుపక్కల మొత్తం కూడా 24 గంటలు మీ అమ్మకి ఎయిడ్స్ రా, మీ అమ్మకి ఎయిడ్స్ రా, మీ అమ్మకి ఎయిడ్స్, మీ అమ్మకి ఎయిడ్స్, నీకు ఎయిడ్స్, అది మీ అమ్మకు కూడా తెలుసు, మీ అమ్మకు కూడా తెలుసు అనే మాట 24 గంటలు నాకు, మా కుటుంబ సభ్యులకి 24 గంటలు చెవులో మైకులో బాకాలు తుప్పూదిపోయేటట్టు చెప్తున్నారు. మాకు ఎవడైనా సొంత తల్లి చచ్చిపోవాలని కోరుకోడు. మా కుటుంబ సభ్యుల మీద నాకు అనుమానాలు పుట్టిస్తున్నారు, మాకు అనుమానాలు పుట్టిస్తున్నారు, నా మీద మా కుటుంబ సభ్యులకి అనుమానాలు పుట్టిస్తున్నారు, మా కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరికి అనుమానాలు పుట్టిస్తున్నారు. చుట్టుపక్కల తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు చెప్పి తెలుగుదేశం వాళ్ళందరూ మా కుటుంబ సభ్యుల మీద ఒకరికి అనుమానాలు పుట్టిస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు మూర్ఖులు, చదువు లేనివాళ్ళు, పిరికి వాళ్ళు, భయస్థులు, అభద్రతో బతికేవాళ్ళు, ధైర్యం లేనివాళ్ళు, చదువు లేనివాళ్ళు. వాళ్ళకి నేను సత్యం చెప్పినా తెలుసుకునే జ్ఞానం లేదు. తెలుసుకున్నా వీళ్ళు చంద్రబాబు నాయుడు వీళ్ళు బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, దుళ్ళుపల్లి నరేంద్ర, మోపిదేవి వెంకటరమణ పేరు చెప్పి అనగానే సత్యప్రసాద్ నాయుడు చుట్టుపక్కల వాళ్ళందరూ జనాలు పెట్టి మా ఇంట్లో వాళ్ళని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నారు. నా సొంత కుటుంబ సభ్యుల మీద చేత కూడా నా మీద వ్యతిరేక సాక్ష్యం చెప్పించి నేనేం చేయలేను. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏమయ్యా, చంద్రబాబు నాయుడు ఏం నువ్వేనా పెద్ద ఇంటర్నేషనల్ పొలిటికల్ డాన్ అనుకున్నావేంటి? బెదిరిస్తున్నావండి చంద్రబాబు నాయుడు. నన్ను తలకాయ తీసేస్తా అంట, కాళ్ళు చేతి నరికేస్తా అంట, లింగం కోపిస్తా అంట, ఎన్కౌంటర్ చేపిస్తా అంట, పెట్రోల్ పోసి కాలు చేపిస్తా అంట, మా అమ్మ చచ్చిపోయింది దాకానంట, మా అమ్మ చచ్చిపోగా నన్ను ఎక్కడ చంపేపిస్తా అంట తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మోసం చేస్తున్నారు ఇక్కడ? నాకే నా అమ్మ నాన్న మీద కోపం వస్తుంది. మా నాన్న చంపేశారు, ఇప్పుడు మా అమ్మ మీద కోపం వస్తుంది. అట్లా ఈ విధంగా మమ్మల్ని ఒకరి మీద ఒకరు కోపం వచ్చేలా చేసి ఇసుకిస్తున్నారు మమ్మల్ని. మా బైబిల్ చెప్తుంది సామెతలో 31వ అధ్యాయం, గుణవతైన భార్య దొరుకుతారు, అటుది ముత్యం కంటే అమూలమైంది. ఆమె పెనిమిటి ఆమె నమ్మిక ఉంచును, ఆమె పిల్లలు ఉదయకాలం లేసి ఆమె ధన్యురాలుందును. అందులో ఆమె గుణగణాలు, నీతిమంతులైన మహిళ తల్లిగా వస్తే భార్య వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ ఉండదు అక్కడ బైబిల్లో. వీళ్ళు నా శరీరము మెదడు ఆత్మ 10 సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెట్టుకుని, నేను నిజంగా 10 సంవత్సరాలు నేను నా సృష్టి తప్పు చేసినా, నా శరీరం మెదడు ఆత్మ చేతిలో పెట్టిన తప్పు చెప్తే నేను నిరూపిస్తా. నేను చట్టం ముందుకు వస్తే ఆ పని చేస్తానని వాళ్ళ ఆస్తులు చెప్తూ అవుతాయి, అధికారులు పోతేనే, వాళ్ళ పార్టీలు పోతేనే నన్ను ఇసుకిస్తున్నారు, మెంటల్ టార్చర్ చేస్తున్నారు. నా ఆలోచన తలంపులు మొత్తం వాళ్ళ చేతిలో ఉంటాయి.
నా చుట్టుపక్కల చెప్పే మాటలు నాలో వినిపిస్తారు, అది నా స్వరంగా మీరు వింటారు. దానికి నేనేం చేస్తానండి? 24 గంటలు ఫోర్స్ఫుల్గా బాత్రూమ్కి వెళ్ళినా లేటర్కి వెళ్తాయి, ఇంటర్కి వెళ్ళాలి. అసలు విపరీతంగా చెప్పే మాటలు నాకు అదే ఆలోచన మీరు చూస్తున్నారు. దాన్ని అగ్యుమెంటేషన్ అంటారు, వర్చువల్ రియాలిటీ, మైక్రో టెలిస్కోప్, క్వాంటమ్ థియరీ రియాలిటీ అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమైన శక్తులు ఉపయోగించి, లాంగ్ రేంజ్ ఎకస్టిక్ డివైస్ ఉపయోగించి, జవర్ 1000 పరికరాలు ఉపయోగించి, స్ట్రోంటి మెథలిన్ గ్యాస్, యూటిలిటీ ఫాగ్, క్లోరోఫామ్ గ్యాస్ ఇటువంటి ఉపయోగించి మా నాన్నకి బాగున్నప్పుడు మా నాన్న కూడా హెచ్ఐవి టెస్టులు చేశారు. అక్కడ ఆయన కూడా నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఆయన కూడా నార్మల్. అప్పుడు జూనియర్ డాక్టర్ని కూడా అడిగారు, సార్ ఏంటి సార్ మా నాన్నకి హెచ్ఐవి టెస్ట్ చేసుకుంటే చేయాలన్నారు. నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు నీతి నిజాయితీ రోషం పోషణలు అయితే ఇటువంటి ఆరోపణలు మా మీద పెట్టే బదులు మా అమ్మ బతుకున్నప్పుడు రావాలి కదండి. ఎవడైనా సరే మా అమ్మ బతుకున్నప్పుడు రావాలి కదండి. మా అమ్మ చచ్చిపోవాలంటే అప్పుడు నాన్న చూడాలంట. అంటే ఏంటి అర్థమైంది అక్కడ? వీళ్ళు చిన్నప్పుడే నా కుటుంబ సభ్యులు మా జన్ను రసాలు తెలుసుకున్నారు 2000 సంవత్సరంలో. అప్పటి నుంచి నా మీద మానవ ప్రయోగం చేశారు. 10th క్లాస్లో మా అన్నోళ్ళు ఈ ఖమ్మాలను కొట్టారు. ఖమ్మాలను విసుకరమే కొట్టినప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను ఫెయిల్ చేస్తాడు. 2000 సంవత్సరం కథ ఇది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. తర్వాత మా స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను ఫెయిల్ చేస్తాడు. తర్వాత మా ఇల్లు తగలబెట్టిస్తారు. అప్పుడు మేము చచ్చిపోలా. ఈ డౌడరా ముసలోడు గట్టి పుట్టాడని చెప్పి మా తల్లిదండ్రులు DNA తెలుసుకున్నారు. తెలుసుకుని నా స్నేహితులను ఉపయోగించి తిరుపతి తీసుకెళ్ళి దారి ఇంజక్షన్ కొట్టారు. ఇక్కడ సింథటిక్ టెలిపతి చిప్ పెట్టి ఉండాలా, వీటికి చిప్ పెట్టి ఉండాలా ఏంటి? అప్పటి నుంచి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా, రిమోట్ న్యూరల్ మానిటర్ ద్వారా వీటికి ద్వారా నన్ను కంట్రోల్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారని నేను ఎట్ చెప్పినా. ఇప్పుడు మీకేం చెప్తున్నారు వాళ్ళు? వాడి కుటుంబాన్ని ఏమనకూడదు, మొత్తం రికార్డ్ అయ్యేది అంటున్నారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. నా 2 కలతో నేను చూస్తే మీరు చూస్తున్నారు, దాన్ని రిమోట్ వింగ్ అంటారు. అలా చూడాలంటే నాకు బయోడిజిటల్ ఐడి 4 అంకెల నెంబర్ తయారు చేసి నన్ను ఈ భూమి మీద ఎక్కడి నుంచి నాకు కంట్రోల్ చేస్తారు. మీరు అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నా 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎంతమంది తెలుసు అటువంటి వాళ్ళు నా జీవితంలో 10 వస్తున్నారండి అన్న. మరి అదే రిమోట్ వింగ్ అంటే. చిన్నప్పటి నుంచి నన్ను కంట్రోల్ సర్వైలెన్స్లో ఉంటాం అంటే ఇది నా ప్రాణం పోయేంత వరకు నాకు ఇటువంటి పోరాటం పెట్టి నాకు నా కుటుంబానికి ఇది అంతం ఉండదు. ఎవడు ఆపేవాడు లేడు. ఎవడు డైరెక్ట్ ఎవరికి కూడా వచ్చి తీయడు. మన ఆంధ్ర రాజకీయ నాయకులు ఆంధ్ర పోలీసులు చేయించారు. మరి దీన్ని రాజకీయ కుట్రానికి ఏమంటారు? ఇదంతా పోలీసులే కుట్ర చేయించారు. నీకు స్పష్టంగా అర్థమవుతుందిగా. రాజకీయ నాయకుల హస్తం స్పష్టంగా కనబడుతుంది దీంట్లో. అంటే ముందు జాగ్రత్త సరిగా అంటే 2014లో నన్ను 2వ భార్యను ఒడగొట్టిన తర్వాత తెల్ల కథ మీద సంతకాలు తీసుకుంటారు కమలారెడ్డి జడ్జి. ఆ తెల్ల కథల మీద ఏం రాసే బయటకు వచ్చి చంద్రబాబు కుట్ర బయటకు వచ్చింది. అప్పటి నుంచైనా 2013 నుంచైనా పోలీసులు ఇంకా నా మీద ఖచ్చితంగా ఉండాలా. ఎందుకంటే 2 పిల్లలు నపూసిన ముద్ర వేస్తున్నారు. ఓ పక్క నాకు అందరి ఊర్లో దేశంలో అందరూ రంగంట కట్టుతున్నారు. నాకు ఎయిడ్స్ వ్యాధి అంటున్నారు, అందరికి ఎయిడ్స్ వ్యాధి అంటున్నారు. నాకేమో అసలు హెచ్ఐవి కూడా లేదు. ఏంటి అని కుట్రలు కదా. ఇంకో పక్క వంటవద్దని మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు. మరి చేతులారని నాశనం చేసినాడని మళ్ళీ వీళ్ళకిలే ప్రచారం చేస్తారు. మీకు పిచ్చా, ప్రజల పిచ్చా, నాకు పిచ్చా? ఆంధ్ర పోలీసులు ఇప్పుడున్న వాళ్ళు నేను అంట్లా. గతం నాకు అన్యాయం చేసిన పోలీసులు నీతి తప్పిన కుక్కలు ఉన్నారు కొంతమంది. మీరు దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళైతే కుట్ర బయట తీపిస్తారు. లేకపోతే ప్రజలే అంటున్నారు పోలీసులు ఏమన్నారు, నారా చంద్రబాబు నాయుడు సింగిల్ మెతుకులు తిని బతుకుతారు అంటున్నారు. నిజమేనా? మరి ఆంధ్ర పోలీసులు 100 మంది పోలీసులు వాళ్ళకి అమ్మడిపోయిన ఉంటే 100 మంది పోలీసులు దమ్ము ధైర్యం ఉంటారు. 100 మంది జడ్జిలు వాళ్ళకి అమ్మడిపోయిన ఉంటే 100 మంది జడ్జిలు దమ్ము ధైర్యం ఉంటారు. 1,00,000 మంది వాళ్ళకి అమ్మడిపోయిన ఉంటే 1,00,000 మంది సత్యం కొరకు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏ కులమైన ఏ మతంలోనైనా. ఇది సమాజం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇదేలో చట్టం ముందు రావడానికి భయం ఏంది? అసలు వాళ్ళ దగ్గర నీతి న్యాయం ధరం ఉంటే నీతి న్యాయం అనుసరించే భయం ఏందంటే వాళ్ళకి. ఇదేలో భారతదేశం మొత్తం ఎవరు రావాలి? మరి అసలు మీరు ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా దమ్ము ధైర్యం చేయగలరు. నరేంద్ర మోడీ అయినవాడు నీతికి వెళ్ళినోడైతే ఒక చట్టం ఎందుకు తాడు? నా మీద కోపంతో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేయించాడు. ఆయన ఎవరు? ఆ సుప్రీంకోర్టు ఆయన పేరేంది, చంద్రచూడి అని ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు కలిసి నరేంద్ర మోడీ కలిసి ఎస్సీ వర్గీకరణ బిల్లు తెచ్చాడు. నన్ను బట్టి తెచ్చాడు. లేకపోతే ఎందుకు తెస్తాడు? మా మాలను పగబట్టి మా మాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజిక తొక్కేస్తాన్ని తెచ్చాడు కదా. అంత ఇదిగా అంత ఫాస్ట్ తెచ్చినోడు మరి సమాజానికి హాని కలిగించి టెక్నాలజీ ఆపేయాలనే బుద్ధి జ్ఞానం లేదా ఆయనకి? దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన దేవుడు కాదు. ఎందుకు తేడా? ఆయన నీతిమంతుడు అయితే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ తేవాలా. ఎవడైనా ఇటువంటి టెక్నాలజీ ప్రజల మీద వాడితే వాడి కుర్శిక్ష, వాడిని ఎన్కౌంటర్ అని చట్టం తేవాలా ఏంటి? అప్పుడు ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ రేడార్, శాటిలైట్స్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఈ యొక్క సిగ్నల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తారు. అంటే ఆ సిగ్నల్స్ మనుషుల మీద లేకుండా చేస్తారు. మనుషులు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు స్వేచ్ఛతోనో భద్రతతోనో గోప్యంగా బ్రతుకుతారు. నేను ప్రజలందరి కొరకు అడుగుతున్నా. నా కుటుంబం కొరకు, నా కులం, నా మతంతో ఆగదు ఇది. నాకు ఎంతమందితో రంకులు అంటగట్టారో వాళ్ళ కుటుంబాల్లో నాశనం అవుతాయి. ఏ కులమైన ఏ మతమైనా వాళ్ళందరి పరిస్థితి కూడా మా కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో అదే పరిస్థితి వచ్చేస్తారు 10-15 సంవత్సరాలు పోతే. మీకు తమాషా ఉందా? నేను మీ కులస్తుని కాకపోతే, నేను మీ మతస్థుని కాకపోతే, నేను మీ ఇరుగు పొరుగుని కాకపోతే, నేను మీ బంధువుని కాకపోతే, నేను మీ స్థాయి హోదా తగిన వాడిని కాకపోతే నేను చెప్పే దాంట్లో సత్యం లేదా? ఇది ఎవడు మాట్లాడు? మీకు బహుశా నాలాంటి మంచోడు ఎవడో దొరకడు ప్రపంచంలో.
నేను ఏమంటున్నా, నా మీద పుట్టించిన నిరభ్యంతరం నిలిపించి తలగా తీసుకో, చట్టం ముందుకు వచ్చి ఇదే లేరో దేశం మొత్తం ఇచ్చి, అది నీతి న్యాయం సమన్యాయం సమధర్మం. నేను మాట తప్పితే తలగా తీసుకోండి. నా వీడియో సాక్షులు ప్రజల్లో ఉన్నాయి. నేను తెలుగులో మాట్లాడినా కూడా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వాళ్ళకి వాళ్ళ భాషలు వినపడుతుంది. మాట తెలుసా నా మాట? సింథటిక్ ఎయిర్ వాయిస్ ద్వారా, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఓపెన్ ఆర్టిఫిషియల్ సింథటిక్ ఎయిర్ వాయిస్ ద్వారా వాళ్ళకి ఆయా భాషలు వినిపిస్తారు. ఇప్పుడు మీరు నా చుట్టుపక్కల వాళ్ళు తెలుగులో ఎట్టింటున్నారు నా మాట, ఫోన్ లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు అలా దేశం మొత్తం ఉంటారు. తెలుసా మీకు? మీరు నమ్మినా నవ్వినా అదే నిజం. మీరు నమ్మినా అదే నిజం. నమ్మినా ఓకేనా? అట్లా అసలు నా మీద పుట్టించింది ఇదే లైవ్లో రాయల్టీకి వచ్చి నిరూపించవచ్చు. రాయల్టీకి వచ్చి మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నావు? మాటకు ముందు ఇలా అక్కడికి ఇల్లు వాకిలి పిగేస్తారు, ఇలా అమ్మ నాన్న అడుక్కు ఇలా అక్కడికి ఇల్లు వదిలి పిగేస్తారు, వాళ్ళ అక్కడ పిల్లల భవిష్యత్తు ఉండదు, అడుక్కు తింటారు, వాళ్ళకి ఏముండవు ఇక అడుక్కు తింటారు. వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు మొత్తం ఇల్లు వాకిలి తీసేస్తారు, అడుక్కు తింటారంటూ 24 గంటలు మా కుటుంబ సభ్యులు మానసిక క్షోభ గురి చేస్తూ, భయభ్రాంతులు గురి చేస్తూ, మనిషిని కొట్టడం కంటే దారుణం, చంపడం కంటే దారుణం. మా అమ్మని ఎంత బాధకు గురి చేస్తున్నా అంటే, మా తాత చచ్చిపోయిన రోజు మా నాన్న చంపేశారు. నా స్నేహితుడు ఒకడు, వాడి పుట్టినరోజు వాళ్ళ అమ్మ చనిపోయింది. ఈ నెలలో మా వాడిది ఒక పుట్టినరోజు ఉంది. మా అమ్మ అటు ఇటుగా ఉంటుంది. ఆమె శరీర భాగాలను పాడు చేశారు, కిడ్నీలు, ఊపిరితిత్తులు మొత్తం పాడు చేశారు. ఆమె ఆస్మా పేషెంట్, ఆయాసం ప్లస్ బీపీ, హై బీపీ. ఏంటి ఎప్పుడు ఆయాసం గుండెల్లో నొప్పి అంటది. హై బీపీ, ఎయిడ్స్ అని ప్రచారం చేస్తున్నారు. ఎయిడ్స్ ఉంటే అసలు నాకు హెచ్ఐవి ఉండాలి ఒంట్లో, హెచ్ఐవి వైరస్ కూడా నాకు లేదు. మీరు అడిగే దానికే నేను బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసి పెడుతున్నా. మా కుటుంబాన్ని ఎంత పబ్లిక్ అవమానపరిచారు నారా చంద్రబాబు జగను. ఇదే మీ కమ్మలో రెడ్లు బ్రాహ్మణులు చేసే దమ్ముందా? ఆ విధంగా ఆలోచించే దమ్ముందా మీకు? ఆలోచించే దమ్ముందా? ఎవడైతే నాకేంటి నా ప్రాణం ఇస్తా, నా తప్పని నిరూపిస్తే నువ్వు దమ్ముదారికి ఇదేలో చట్టం ముందుకు వచ్చే దమ్ముందా? మీకు మా మాలలో మీ ఎంట్రుకలకు కనబడ్డామా? మా మాలను పగబట్టి ఎవడు ఇష్టం వచ్చినట్టు మా మాల జాతిని అణిచివేస్తున్నారు, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా. దీని వెనక కులపిచ్చి ఉంది, రాజకీయ ఉగ్రవాద కుట్ర ఉంది. మా ఊర్లో పాస్టర్లు చాలు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తారు. వాళ్ళు ఏం చూశారు, వాళ్ళు ఏమి విన్నారు, వాళ్ళకి ఏం తెలుసో చెప్తారు. చాలు అయిపోతారు మీరు. వాళ్ళు చెప్పపోతే నీతనే లేదన్నట్టు ఈ భూమండలం మీద లేదో ఇన్ని సంవత్సరాలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తారు. వాళ్ళు కమ్మలో మాదిగలు 2వ సంవత్సరం నా మీద కుట్ర చేశారని చెప్పడానికి, వాళ్ళ కమ్మలో ఒక ఆమె ప్రసన్నమ్మ గారు ఒక అని చెప్పి చాలు. ఏంటి మాదిగ సామాజిక సంబంధించిన వాళ్ళు చేసిన కుట్ర అనడానికి, మాదిగ సామాజిక సంబంధించిన హానుక్ పాష అతను బైబిల్ ప్రమాణం చెప్తాడు. ఎక్కడికి వారు నిన్న కూడా నేను మా అమ్మకు బిళ్ళలు తెస్తానికి వెళ్ళా సెంటర్కి. ఆ హానుక్ పాష అనే అతను కూడా కారు వేసిన మళ్ళీ నా దారిలో ఇవన్నీ కూడా ఎందుకులే కానీ చట్టం ముందు కోసం మొత్తం అందరూ బయటకు వస్తారు. ఎక్కడికి పోరు కమ్మలు కొంతమంది, మాదిగలు కొంతమంది, విశ్వకర్మలు కొంతమంది, నాయుళ్ళు కొంతమంది, పోలీసులు కొంతమంది, వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు. వీళ్ళందరూ కలిసి నా స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు పని దగ్గర నేను ఎంతమంది నమ్మిన వాళ్ళందరినీ ఉపయోగించి LSD డ్రగ్ ఉపయోగించి ప్రతి చోట ఇప్పుడు ఎట్లా చేశారంటే చెప్తానండి. ఎట్లా చేశారంటే ఇప్పుడు మనం గవర్నమెంట్కి మన ఫోటోల వివరాలు ఇస్తాం, ఆధార్ కార్డులకి, రేషన్ కార్డులకి, లేకపోతే ప్రభుత్వ పథకాలకి. ఇప్పుడు ఉదాహరణకి మన ఓటర్ లిస్టులో ఇదివరకు చిన్నప్పుడు మనకు పేపర్లు ఇచ్చేవాళ్ళు ఓట్లకి, అక్కడ మన ఓటర్ లిస్టు పేర్లు అన్నీ ఉంటాయి. అట్లాగా ప్రజలు మన ఇంటి పక్కన ఉండే అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసా, మన ఇంటి ఎదురుండే మహిళ ఎక్కడుందో నాకు తెలుసా. వీళ్ళు నన్ను అక్కడ పనికి అట్లా పిలిపిస్తున్నారు. వాళ్ళందరూ ఎట్లా పిలిపించారు నేను చెప్పాను కదా. వాళ్ళందరూ ఒకళ్ళు ఒక టీనేజ్ అమ్మాయి, మధ్య వయస్కుల అమ్మాయి, ఒక పెద్ద అయితే ఎట్లా ఉంటుంది ఒక్కొక్కళ్ళు. అంటే వాళ్ళందరూ నేను తప్పు చేశాను అనేది కదా నా ఉద్దేశం. అదే టార్గెట్ ఇండివిజువల్. నా 2 కళ్ళతో నేను చూసేది చిన్నప్పటి నుంచి 3వ కన్ను చూస్తుందండి అని నేను చెప్తున్నా. అర్థం కదా? అవన్నీ కూడా నేను పూర్తిగా నేను నిరూపిస్తాను. నేను చెప్పిన వాళ్ళందరూ పిలిపించాలా. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పెట్టి విజయవాడలో దేశం మొత్తంలో ఇదే లేదు చట్టం ముందు రప్పించకపోతే ఆంధ్ర పోలీసులు అగ్రవర్ణ జాతులకి అమ్ముడిపోయిన నీతి తప్పులు కుక్కలను ఒప్పుకోవాలా, వాళ్ళకి బానిస కుక్కలను ఒప్పుకోవాలి. మరి నేను కాదు అంటుంది, సమాజం అంటుంది పోలీసులు, ఆంధ్ర పోలీసుల్ని. నేను వ్యక్తిగతంగా విమర్శించలే ఎవరిని కూడా, పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరిని కూడా. ఆ నరేంద్ర మోడీ నీతిమంతుడు అయితే, అమిత్ షా నీతిమంతుడు అయితే ఇదే లేదు కోర్టు ముందు రప్పించమని విషయం, కోర్టు ముందు రప్పించమను, తలకాయ తీసుకోమను, నడు రోడ్లో ఊరేయమను, నడు రోడ్లో కుక్కను కాల్చినట్టు కాల్చమని నా తప్పు ఉందని నిరూపిస్తే దేశం మొత్తంలో విచారణ చేయాలా. లేకపోతే నరేంద్ర మోడీ మతపిచ్చి రాజకీయ ఉగ్రవాదాన్ని ఒప్పుకోమను. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మతపిచ్చి రాజకీయ ఉగ్రవాదాన్ని ఒప్పుకోవాలా. మా దళితుల మీద ప్రయోగాలు చేసి కులాలకి మతాలు శిక్షలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులపిచ్చి మతపిచ్చి రాజకీయాలు చేసిన నీతి లేని వాళ్ళని ఒప్పుకోవాలా. రికార్డు చేసుకో, సుప్రీంకోర్టు ఇది వీడియో బయటికి వెళ్తుందిగా, సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతికి, ఎవరికైనా చెప్పుకో. ఆ నరేంద్ర మోడీ కూడా వినిపించండి, ఇబ్బంది ఏం లేదు. నేను తెలుగులో మాట్లాడినా కూడా ఏ భాషలో రికార్డ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీతిమంతులైతే ఎందుకు చేయడు
ఎందుకు చేయడు? మేము సామాన్య మనుషులకు బ్రతికే హక్కు మాకుంది. ఏంటి మాకు హింస? జీవహింస. ఏంటి మాకు జీవహింస? మనిషిని కొట్టడం కంటే చంపడం కంటే చాలా దారుణం హింస. ఇక్కడ జగనో చంద్రబాబు ఇద్దరు నరేంద్ర మోడీకి భయపడిపోయి మౌనంగా ఉన్నారు. వాళ్ళ మీద ఏ కేసులు వస్తాయని. ఏమి ఎందుకు? కుట్ర చేసిన వాళ్ళు ఎక్కడ పోతారు? ఎక్కడ పోరు? ఎవడెక్కడ పోడు? ఏంటి బెదిరిస్తారా? పాపాన్ని ఊచుకున్నారా? నన్ను ఎవడిని క్షమించాలా? రా దేశం మొత్తం రా. ఏంటి నన్ను చంపితే దిక్కు కూడా ఉండదు. చంపితే కూడా అంట. మా రాష్ట్రంలో 90 లక్షల మంది ఉన్నాం. మాలలో 90 లక్షలు సగం మంది తీసుకో 45 లక్షలు. మనిషికి రూపాయలు ఎక్కనేసి 45 లక్షలు అవుతాయి. 45 లక్షలు కాదు, 20 లక్షల మంది మనిషికి రూపాయి ఇచ్చిన 20 లక్షలు వస్తాయి. నన్ను ఎత్తుకెళ్ళి మా పొన్నూరు అంబేద్కర్ బొమ్మ దగ్గర పాతేసి మా జాతి మనిషికి రూపాయి వేసుకుని నాకు దినం చేయలేరా? నడి రోడ్లు అక్కడ చేయలేరా? మనిషికి రూపాయి వేసుకుని అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి చేయలేరా? అదొక జాతి, అదొక జాతి, వాళ్ళొక సమాజం. అట్లా కూడా చేయలేవు. అప్పుడు కనీసం అప్పుడన్నా వస్తారంట రైక్యంగా. కుట్ర బయట తీయకపోతే మన మాల జాతి, రోషం పౌరుషులని జాతి, దమ్ముదారులని జాతి. నా పక్క నలుగురు రాష్ట్ర నాయకుడు, జిల్లా నాయకుడు. వాడు మన మీద చేసిన కుట్ర అది రాజకీయంగా మనలో ఉపయోగించి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అది ఇచ్చిన దాంట్లో ముఖ్యుడు మా ఊరు ఆయన దళిత నాయకుడు ఒక ఆయన ఇంకిద్దరు చిన్నప్పటి నుంచి మమ్మల్ని పగబట్టి ఆ కారణం చేత నన్ను ఉపయోగించి బురద రాజకీయం చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ కుట్ర బయటకు వస్తే వాళ్ళ ఆస్తులు చెప్తే అధికారులు పోతే పార్టీలు పోతే అని భయపడుతున్నారు ఒక్కొక్కడు. అందుకే నన్ను ఎట్టని సమాజం ముందు యదవని చేసి చట్టం ముందు రాయడానికి చంపాలని చూస్తున్నారు. ఒరే బాబు, ఇది నాతో ఆగిపోదండి సమాజమా. నాతో ఆగిపోదు, నా కుటుంబంతో ఆగిపోదు, నా బంధువులతో స్నేహితులతో ఆగిపోదు. ఇతర కులాల మతాలు నాకు ఎంతమంది రంకులండి కట్టారే. కనీసం నాతో ఐటీ కాంట్రాక్ట్ నా ఐటీ కాంట్రాక్ట్ నాతో కళ్ళలో కళ్ళబెట్టి చూసి నా కాడు చాలు. వాళ్ళందరికీ నాకు రంకాంటి కడతారు. అసలు నా పరిస్థితి ఏంటి తెలుసా? నా బ్రెయిన్ ఎలా ప్రోగ్రామ్ చేస్తే తెలుసా? నా చుట్టుపక్కల ఒక అమ్మాయి ఉన్నా, మహిళ ఉన్నా, ముసలోళ్ళ, చిన్నపిల్లల, మధ్య వయసులో అనవసరం. వయసుతో సంబంధం లేదు, కులంతో మొత్తం సంబంధం లేదు. ఒక అమ్మాయిని నేను జస్ట్ అటు చూస్తే నా ఆలోచనలు మారిపోతాయి ఆటోమేటిక్గా. అది నా తప్పు కాదు. నా బ్రెయిన్ ప్యాటర్న్ వేసి నా బ్రెయిన్ ఆల్గరిథమ్స్ వాడు మారుస్తాడు. నా బ్రెయిన్ యాక్టివిటీ మొత్తం వాడు మారుస్తాడు. ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, సింథటిక్ బయాలజీ. ఇదంతా వివరించాలంటే 5 గంటలు పట్టింది. నాకు అవకాశం ఇవ్వాలా? కోర్టు ముందు దేశం మొత్తం, కెమెరాల ముందు దేశం మొత్తం చూడాలా? నేను నిరూపించినప్పుడు నా తలగా తీసుకో. నేను నిరూపిస్తే వాళ్ళకి నిలువున ఉరేయాలా? అది సమన్వయం. ఇన్ని మాటలు ఎందుకు ఇక్కడ? ఇన్ని మాటలు ఎందుకు? ఇప్పుడు అంట మా అమ్మ చచ్చిపోతే చేసేస్తారంట. మా అమ్మ ఉందని ఊరుకున్నట్ట, మా అమ్మ అయిపోయి లేచేస్తారంట. నన్ను ఎవడ మోసం చేస్తున్నారు? నీతి నిజాయితీ కలిగిన వాళ్ళైతే మమ్మన్నప్పుడు రావాలి మరి మీరు. నీతి నిజాయితీ కలిగిన వాళ్ళైతే ఫస్ట్ ఏం చెప్పారు? 2020 సంవత్సరంలో ప్రతి 2 గంటలకి బ్లూ కోల్డ్ వెహికల్స్, ప్రతి 3 గంటలకి సిఐలు, ఎస్ఐలు, ప్రతి 4 గంటలకు పోలీస్ జీబులు గందరగోళం చేశారు కదా. అసలు 2020 సంవత్సరంలో నిడుపురోల్లో, అంబేద్కర్ నగర్లో జాతర చేశారు కదా. ఊపిరి బిల్లు తీర్చుకోనికుండా, ఈ టెక్నాలజీ ఏందో నాకు తెలియనికుండా యూటిలైట్ ఫాగు, క్లోరోఫామ్ గ్యాసు, బేరియం ఆక్సైడ్, 20 మెథైలిన్ గ్యాస్, రకరకాల కెమికల్స్ గాల్లో అప్లైస్, కళ్ళు కూడా తెరలేకుండా కళ్ళు బోధలుగా అమ్ముతూ, తలంతా బయలుగా అమ్ముతూ అల్లాడిచ్చారు కదా. అసలు నా పక్కన నా చుట్టుపక్కల ఒక మనిషి ఉన్నా కూడా వైబ్రేషన్స్ వస్తాయి మా శరీరంలో. ఇక ఒక అనుభూతి చెందుతాం, పాప అనుభూతి చెందుతాం. ఒక మనిషి పక్కన ఉన్నా కూడా ఆయన పట్టేసుకోవాలనే ఆలోచన వస్తుంది. అది మా తలంపులు కదా స్వామి. నా పక్కన కాడ మనిషి ఆమె గట్టి పట్టేసుకున్నట్టు అనుభూతి వస్తుంది. పట్టేసుకోలేదు, తప్పు చేసినట్టు వస్తుంది. దానికి నేనంట బాధ్యనండి. నేను ఒక రోబోట్ లాంటివాడిని, నేను ఒక స్పీకర్ బాక్స్ లాంటివాడిని, నేను ఒక రేడియో లాంటివాడిని, నేను ఒక టీవీ మానిటర్ లాంటివాడిని. నా మీద 10 సంవత్సరాలు ప్రయోగం చేసి నన్ను నేరస్తు చిత్రీకరించింది వాళ్ళే. ఇప్పుడు నా మీద తీసిన సినిమా వాళ్ళు మీకు చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, దుళ్ళుపల్లి నరేంద్ర, మోపిదేవి వెంకటరావు ముగ్గురు శిక్షలు పడతాయి. అక్కడ మా స్థలాన్ని కనీసం మాకు గతి లేకుండా చేసి, ఇల్లు వాకి లేకుండా చేసి, ఆ స్థలం కూడా ఒక సెంటు మా నాన్నకి చూపించాం, 1 సెంటు మా అమ్మకి. ఆ పక్కనోడు ఆడు అప్పుడు 5,000, అప్పుడు 10,000, అప్పుడు 5,000 ఇచ్చి ఆ స్థలం వాళ్ళ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకో 2 స్థలం మేము ఇప్పుడు తీసుకోం, మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం. మా అమ్మకి ఇప్పుడు ప్రాణం పోతుందా చూపించుకోవడానికి కొద్ది డబ్బులు అని అంటారు బాబు అంటే, మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం, మేము ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. పక్కనోడు బేతాల విజయరాజుడు, ఆడు మోపిదేవి వెంకటరామనాయుడు పక్కన రేకుల షెడ్ ఒకటి వేయించి అది లిటిగేషన్ ఉన్న స్థలంలో చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం. ఆ ధూళిపల్లి నరేంద్రనాయుడు ఇంటి ఎదురున్న కర్ర మహేష్, కర్ర పిచ్చాల్చేత నా తెలుగుదేశం పార్టీ కాళ్ళు కొట్టించి ఎవడిచ్చిన రోజున నాశనం చేశారు నన్ను. మంచి పక్క ప్లాన్తో నా మీద కుట్ర చేశారు. ఏళ్ళ చేత ఆ స్థలం దారి మూసేసి మా ఇంటికి వచ్చే స్థలం బయట ఎవడు కొనకుండా అంటే నన్ను ఎట్లా చిక్కలో పెట్టారు చూడండి. అంటే అట్లా గ్రిప్లో పట్టేసి నేను సచ్చినట్టు మూసుకుని వాళ్ళు చేసే టార్చర్ భరించాలి. లేకపోతే నాకు ఇంకొక అవకాశం లేదు, ఆప్షన్ లేదు. నీకు నా జీవితాంతం నేను ఈ పోరాటం నేను ఇట్లా భరించాలా, నాకు ఇంకొక ఆప్షన్ లేదు.
నా ప్రాణం పోయేంత వరకు ఈ పోరాటం తగ్గదు ఎక్కడ నీ భూప్రపంచంలో. ఎవడు ఆపేవాడు లేడు, ఎవడు సహాయం చేసాడు ఉండడు. ఒకటి సానుభూతి నాకు అవసరం. నీతి నిజాయితీ కలిగిన దమ్ము ధైర్యం ఉన్నవాడైతే ఇదేలా చట్టమంది రప్పించిన భయం ఏందన్నా. ఇదేలా చట్టమంది రప్పించకపోతే ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 800 కోట్ల ఏళ్ళు గమ్ముడిపోయి నీతి తప్పిన కుక్కను ఒప్పుకోవాలా. సుప్రీంకోర్టు సీజే బిఆర్ గవాయ్ 800 కోట్ల ఏళ్ళు గమ్ముడిపోయి నీతి తప్పిన కుక్క ఒప్పుకోవాలా. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ డీజీపీ హరీష్ గుప్తా, ఏపీ హైకోర్టు సీజే ధీరజ్ ఠాకూర్ 800 కోట్ల ఏళ్ళు గమ్ముడిపోయి నీతి తప్పిన కుక్కలు ఒప్పుకుని అప్పుడు వచ్చి నన్ను కాల్చి అప్పుడు వచ్చి నన్ను కొట్టే ఇక్కడ. నా పేరు బేతాల్ రాజు. నరేంద్ర మోడీ నీతికి వెళ్ళినోడైతే దేశ ప్రధాని కులాలకు మతాలు శిక్షపెట్టి దేశంలో దళితుల్ని క్రైస్తవుల్ని ఉద్దేశపూర్వకంగా హింసలకు గురి చేస్తున్నాడు. కాకపోతే నన్ను బట్టి ఇదేళ్లలో ఈ చట్టం ముందు రావాలి. విషయం మేజిస్ట్రేట్ ముందు టీవీ కెమెరాల ముందు దేశం మొత్తం చూస్తున్న విచారణ చేపించమను. లేకపోతే నరేంద్ర మోడీ మోసకూడని ఒప్పుకోమను. నరేంద్ర మోడీకి అతను పదవి పోయిద్దని భయం పట్టుందని ఒప్పుకోమను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వం పోతే నరేంద్ర మోడీ సీటు పోయింది. భయం పట్టుకుందని ఒప్పుకోమను. అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి భయపడుతున్నాడని ఒప్పుకోమను. భయపడుతున్నాడు ఒప్పుకున్నాను. అందుకని చట్టం ముందు రాని జనాలు పెట్టి చంపాలని చూస్తున్నారు. ఏంటి ఎన్కౌంటర్ చేపిస్తారు నన్ను. తీసుకొచ్చి నా శవాన్ని ఎత్తుకొచ్చి మా పొన్నూరు అంబేద్కర్ బొమ్మ దగ్గర పాతేస్తారు. చూసుకున్నానా తర్వాత ఏం జరుగుతుందో చూద్దరు. కానీ ఈ దేశంలో నాకేం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు, దూడోపల్లి నరేంద్ర, మోపితే వెంకటరమణ, చెరువుపల్లి నడుపులు ఎండిచుట్టు పక్కన తెలుగుదేశం వాళ్ళు వీళ్ళే కారణం. చెరువుపల్లి నడుపులు ఎండిచుట్టు పక్కన పిల్లా జిల్లాతో సహా మొత్తం లోపల ఉండాలండి. క్షమించను. నన్ను ప్రపంచంలో నాకు పెట్టిన కష్టాలు, నష్టాలు, అవమానాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి క్షణం మాకు అవమానాలు చేస్తున్నారు. ఎంత ఓచుకున్నా అంత ఓచుకున్నా. ఎవడరా క్షమించేది? ఏంట్రా పాపమని ఓచుకుంటున్నారా? ఎవరినెవడు ఓచుకోవాలా? ఎవరినెవరు భరించాలా? అరే మీరు పోలీసులా? అగ్రవర్ణ జాతులు బూటికెళ్ళ కింద బానిస కుక్కలా? రికార్డు చేసుకో, రాష్ట్రపతి చెప్పుకో. రోషం పౌరుషం ఉంటే, నీ యూనిఫామ్ కి నీ యూనిఫామ్ కి పవర్ ఉంటే, నీ బ్రతికి ఆత్మగౌరవం ఉంటే కోర్టు మంది నిలబెట్టి తల్ల కొట్టరా. నా తప్పు అయితే పోలీస్, నాది తప్పు లేదంటే నువ్వు నీతి కలిగినైతే దమ్ము ధైర్యం రోషం పౌరుషం ఉన్నవాడు అయితే అనురై. లేకపోతే బానిస కుక్కల బతికే బానిస కుక్కలారా.